సూపర్ మార్కెట్లు లేవు, ఇంట్లో ఫ్రిడ్జ్లు అసలే లేవు. రేపు పొద్దున్న తిండి దొరుకుతుందో లేదో కూడా తెలియని రోజులను ఒక్కసారి ఊహించండి. మన చరిత్రలో 99% కాలం మనం కేవలం వేటగాళ్లమే. వేట దొరికితే తిండి, లేకపోతే ఆకలితో పడుకోవడమే. అది చాలా కఠినమైన జీవితం. కానీ ఒకరోజు ఎవరో ఒకరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అడవి వెంట పరుగులు ఆపేశారు. నేలని తవ్వి ఒక విత్తనం నాటారు. ఆపై ఎదురుచూశారు. సరిగ్గా అదే క్షణం మనిషికి ప్రకృతికి మధ్య ఈ చరిత్రలోనే అతిపెద్ద ఆట మొదలైంది. అదే రైతు వర్సెస్ ప్రకృతి. ఈరోజు ఆ కథనే మనం చెప్పుకోబోతున్నాం. వేటగాళ్ల నుంచి భూమిని సాకే రైతులుగా మనం ఎలా మారాం, ప్రకృతి మనకు ఎలా సహకరిస్తుంది, అలాగే ప్రతి సీజన్ మనతో ఎలా పందెమాడుతుందో. ముఖ్యంగా 2026లో ఈ ఆటను మనం ఎలా గెలవాలో ఈరోజు మాట్లాడుకుందాం. చివరిదాకా వినండి, ఎందుకంటే మీకు కావాల్సిన ఒక చీట్ కోడ్ గురించి కూడా మనం చర్చించబోతున్నాం. వేటలో వెంటనే ఫలితం ఉంటుంది. జంతువు దొరికితే అప్పటికప్పుడు కడుపు నిండుతుంది. కానీ వ్యవసాయం అంటే ఓర్పు, నమ్మకం, సమయం. మనిషి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు కేవలం ఆహారం పండించలేదు, సమాజాన్ని నిర్మించాడు, నగరాలను కట్టాడు, మన సంస్కృతిని సృష్టించాడు. కానీ ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. వేటగాడు ఒక్క జంతువుతోనే పోరాడుతాడు, కానీ రైతు మాత్రం వాతావరణాన్ని, వర్షాన్ని, ఎండను, పురుగులను, మట్టిని, ఇలా అన్నిటినీ ఎదుర్కోవాలి. మొదట్లో ప్రకృతి మనకు ఒక అందమైన భాగస్వామిలా అనిపించింది. సూర్యుడు శక్తినిచ్చాడు, వర్షం నీటినిచ్చింది, భూమి ఫలాన్నిచ్చింది. కానీ ప్రతి రైతుకు తెలుసు, ప్రకృతి కేవలం తల్లి మాత్రమే కాదు, ఆమె ఒక గట్టి జూదగత్తె కూడా. ఇక్కడే ఆట ప్రమాదకరంగా మారుతుంది. ఈ ఆటలో ప్రకృతి ఎప్పుడూ పైచేయి సాధించాలని చూస్తుంది. ఒక రైతును ఊహించండి. అది 5000 ఏళ్ల క్రితమైనా, ఈ రోజైనా సరే, తన కష్టాన్ని, డబ్బును, ఆఖరికి తన ఆశను పెట్టుబడిగా పెడతాడు. విత్తనం నాటి ఆశగా ఎదురు చూస్తుంటే ప్రకృతి తన పాచికలు విసురుతుంది. మొదటి పాచిక ఆలస్యమైన వర్షాలు, పంట ఎండిపోతుంది. రెండో పాచిక పురుగుదాడి, ఒక్క రాత్రిలో సగం దిగుబడి తుడిచిపెట్టుకుపోతుంది. మూడో పాచిక కోత సమయంలో అకాల వర్షం, చేతికి వచ్చిన పంట పొలంలోనే కుళ్ళిపోతుంది. ఇది కేవలం వ్యవసాయం కాదు, ఇది ఒక హై రిస్క్ జూదం. ఇక్కడ ఆరోగ్య రంగంలో ఉన్నవారికి ఒక విషయం చెప్పాలి. రైతు ఈ పందెంలో ఓడిపోతే అది కేవలం ఆ ఒక్కడి ఓటమి కాదు, మొత్తం సమాజ ఆరోగ్యం ఓడిపోతుంది. రైతు ఒత్తిడిలో పండిస్తే ఆ పంటలో పోషకాలు తగ్గుతాయి. నష్టాన్ని తట్టుకోవడానికి రసాయనాల వాడకం పెరుగుతుంది. చివరికి ఆ ప్రభావం మీ ప్లేట్లోకి, ఆసుపత్రుల్లోకి వస్తుంది. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మనం చాలా నేర్చుకున్నాం. కాలువలు కట్టాం, ఎరువులు తయారు చేశాం, జెనెటిక్స్ అర్థం చేసుకున్నాం, ప్రకృతిని అదుపు చేయాలని ప్రయత్నించాం. కానీ 2026లో ఆట మళ్లీ మారిపోయింది. వాతావరణం అంచనా వేయలేనంతగా మారిపోయింది. అందుకే యువ రైతులు వెనక్కి తగ్గుతున్నారు.